మొక్కలన్నీ ఎరువేయటం స్టార్ట్ చేశానండి నేను. ఇప్పటికి ఒక 5-6 కుండీలు తవ్వి ఎరువేసాను. సరే ఒకసారి చూపిద్దాం అని ఐడియా వచ్చింది. ఇదిగోండి ఎంతలో తీసానో చూసారుగా. ఆ వేళ్ళన్నీ గట్టిగా చాలా గట్టిగా అయిపోయాయండి. ఇదిగో ఎన్ని వేళ్ళు వచ్చాయో చూసారా. కుండీ అంతా వేళ్ళే ఉన్నాయి. ఈ నిమ్మ చెట్లు, బత్తాయి చెట్లు బాగా వేళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నాయండి. ఎదిగోండి కుండీ అంతా ఈ వేళ్ళతో నిండిపోయింది. అసలు చాలా సగానికి సగం వేళ్ళే ఉన్నాయి. మట్టి అయితే తక్కువ ఉంది. అందుకే చాలా స్ట్రాంగ్ అయిపోయిందండి. నేను 1 సంవత్సరం అయిపోయింది దీన్ని తవ్వి. అందుకనే దీన్ని అంతా ఇలా అడుగు మట్టి కూడా స్ట్రాంగ్గా ఉంది. అందుకే నేను ఇలా గుల్ల అవటానికి ఇలా చేస్తున్నాను, మట్టి లూజ్ అవటానికి. మనం పోసిన వాటర్ కిందకి దిగిపోవాలండి, అందుకనే ఇలా చేస్తున్నాను నేను. అది కూడా వేర్లు స్ట్రాంగ్ అయిపోతే స్ప్రెడ్ అవ్వండి, వేర్లు పాకవు. ఇలా మట్టి లూజ్గా ఉంటే త్వరగా వేర్లు పాకుతాయి. నేను ఒక పసుపు అయితే కొమ్ము నాటానండి దీనిలో. ఈ బత్తాయి చెట్లు ఒక పక్కన ఇలా పెట్టాను. ఒక పసుపు కొమ్ము మా పక్కన ఆవిడ తెచ్చిచ్చింది. అయితే చూసారా ఎలాగా గుత్తుగా పసుపు వచ్చింది. ఒక 1/2 కేజీ దగ్గర వచ్చినాయి. 1 సంవత్సరం అవుతుందండి ఇది పెట్టి. ఒక పసుపు కొమ్మకు పెట్టాను నేను. అయితే ఈ పసుపు అంతా మళ్ళీ వేరే దాంట్లో నేను నాటానండి. ఇదిగోండి అల్లం కొమ్ములాగా వచ్చాయి పసుపు కొమ్ములు. ఇదైతే పైనాపిల్. అది కూడా పైన యాపిల్ తీసేసి అది మొక్క గుచ్చాను అనమాట. ఏది కూడా పోకుండా అలా కొమ్మలన్నీ గుచ్చుతాను. ఇది ఎండి చెత్త ఆకులు వేసానండి. దానిపైన కిచెన్ వేస్ట్ వేస్తాను. అదిగో చూసారా, ఇలా ఉంటే చిగుర్లు రావండి, ఇంకా చెట్టు ఎదగదు అనమాట. ఇలా ఉన్న చెట్టు ఆ తలకాయలు కట్ చేసేయండి, ఆకులన్నీ కోసేయండి. ఇలా పండిపోయినాయి కదా ఆకులన్నీ అంటే వాటంతట వాటి రాలితే నిదానంగా రాలుతాయండి, 1 నెల పట్టిద్ది. అదే మనం కోసేసామనుకో త్వరగా చిగుర్లు అయితే వస్తాయి. 1 వారంలోనే చిగురు వచ్చేస్తుంది. తలకాయలు కట్ చేసేసి ఆకులు కోసేయండి. ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఇలా తలకాయలు ఇలా ఉంటే మాత్రం అదిగో కట్ చేశాను. ఇది చూడండి 1 వారం అయింది, ఈలోపు చిగుర్లు వచ్చేసాయి. లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి నిమ్మ చెట్లు అయితే నాకు 4 నిమ్మ చెట్లు ఉన్నాయి. బత్తాయి ఇది ఒకటే ఉంది. ఇదిగోండి ఇవన్నీ ఎరువు వేసాను అనమాట. దీనిలోనే నేను తోటకూర గింజలు అవి జల్లుతూ ఉంటాను. మెంతులు కూడా ఎలా జల్లానో నేను మళ్ళీ నానబెట్టాను నిన్న. మెంతులు వీడియో కూడా చూపిస్తాను. చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అండి. కొంతమంది షేర్ చేస్తున్నారు, కొంతమంది లైక్ ఇస్తున్నారు. థ్యాంక్స్. ఇవన్నీ ఇదిగోండి నిమ్మ చెట్టు కట్ చేసాను. ఈ నిమ్మ చెట్లు కూడా కట్ చేసానండి. ఓకే బాయ్.